మరి 4 దశాబ్దాలు అయింది. మరి ఎందుకు బొబ్బిల్లో మనకి మాట్లాడితే 4 దశాబ్దాల అనుభవం చెప్తారు. ఒక గవర్నమెంట్ కాలేజీ బొబ్బిల్లో స్థాపించలేకపోయారు ముఖ్యమంత్రి గారి అనుభవం అంతా కలిసి. మరి ఏం సాధించారు? 4 దశాబ్దాల అనుభవం అంటారు, కనీసం ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ అంటారు. అసలు భారతీయ జనతా పార్టీని భుజాలకు ఎత్తుకొని సన్మానాలు చేయించి ఇంటర్వ్యూలు ఇచ్చి పూలాభిషేకం చేసి డప్పులు కొట్టి ఊరేగించి ఎవరు? టీడీపీ. జనసేన ఇప్పుడు ఒకటే మాట, అమిత్ షా వచ్చినా నరేంద్ర మోదీ గారు వచ్చినా ఎవరు వచ్చినా మేము ప్రజాపక్షం, ఏ పక్షం కాదు, ఏ పార్టీ పక్షం కాదు. మనం మా ప్రజల పక్షం, మా జన సైనికుల పక్షం. మీ గొంతే మా గొంతు, మీ గళమే మా గళం. పవన్ కళ్యాణ్కి సెపరేట్ గళం లేదు, ప్రజా గళమే. గుండెల లోతుల్లో నుంచి ఏమొస్తుందో ప్రజల్లోంచి అదే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు, అదే జనసేన మాట్లాడుతుంది. అలాగే రైతులకి ఆగస్ట్ తర్వాత మేనిఫెస్టో చేయబోతాను. మన దివ్యాంగులకి, మహిళలకి, కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకి, ఆడపడుచులకి, వారిని సంరక్షించే, వారికి అండగా నిలబడే పథకాలు ఎన్నో రచిస్తున్నాం మేము. అలాగే రైతులకి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నా విజ్ఞప్తి, మీరు నినాదాలే కాదు, ఒక రైతు తాలూకు కష్టం తెలుసుకోండి, మట్టి శక్తి అవగాహన చేసుకోండి. మనందరం ఈ రోజున మనకి ఎక్కడ ఉద్యోగాలు లేవు, రైతులు కష్టపడతా ఉన్నారు, డ్వాక్రా మహిళలు కష్టపడుతున్నారు, అంగన్వాడీ టీచర్స్ కష్టపడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు సమీక్షలపైన సమీక్షలు జరిపి అభివృద్ధి శూన్యం అయిపోయిన సమీక్షలే మిగిలినాయి. సో వీటన్నిటికీ ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా అన్ని కొంతమంది చేతిలో ఉండిపోయిన అభివృద్ధి దూరం అయిపోయింది. నేను ఒకే ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఒకటే మాట, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతోందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జై వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతోందా? ధనుజలోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతోందా? ఈ కష్టాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ క్షణకాలమే. పోరాడదాం, పోరాడితే పోయేదేమి లేదు, విధవ బానిస సంఖ్యలు తప్ప. జై హింద్.